ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఒక క్రైస్తవుడు తపన చాలామంది గ్రహించరు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా స్వార్థంగా బ్రతకడు. ఒకవేళ స్వార్థంగా బ్రతికితే వాడు క్రైస్తవుడు కాదు, దేవుడు బిడ్డ కాదు. చాలామంది క్రైస్తవాన్ని ఒక మతముగా చిత్రీకరిస్తున్నారు. కానీ కాదు బ్రదర్స్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న మన అందరం కూడా ఈ భూమి మీద ఎంతమంది అయితే ఎన్ని రకాల జాతులుగా ఉన్నా మానవ జన్మ ఈ భూమి మీద దివిలిలో, అడవిలలో, కొండల్లో, కోనల్లో అనేక రకాల చోట్ల మానవ మనుగడ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దేవుడు సృష్టించిన వాడే. అందరినీ దేవుడు సృష్టించిన వాడే. ఇది గమనించిన వాడు ధన్యుడు. అయితే కొన్ని విషయాలు, ప్రేమ అనే మాట మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు ఒక 5 రకాల ప్రేమలు మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. చాలామంది మందు కోసం ఇవన్నీ వీటి కోసం మాట్లాడారు. కానీ ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అవన్నీ కూడా రిఫరెన్స్, మీకు అన్ని రిఫరెన్స్ చూపిస్తాను. గమనించండి బ్రదర్స్. మనము మన కుటుంబాన్ని ప్రేమించిన, మన ప్రాంతాన్ని ప్రేమించిన, మన దేశాన్ని ప్రేమించిన, అందరినీ ప్రేమించిన ఒక దినము మనము పుట్టాక మరణించక తప్పదు. ప్రేమించాలి. అది ఎలాంటి ప్రేమ అయి ఉండాలి? ఏ ప్రేమను మనం ముందు ప్రేమించాలి? ఈరోజు మోడీ గారే కాదు, జగన్ గారే కాదు, అమిత్ షా గారే కాదు, ఇంకా మన దేశానికి ప్రెసిడెంటే కాదు, ఇంకా అన్ని దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ఇంకా ఎక్సెట్రా, ఇంకా అందరూ ఉన్నారు. కోటీశ్వర్లు, బిల్లాలు, ఎంతమంది ఉన్నా కానీ పుట్టాక మరణించక తప్పదు. అవునా? కానీ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. ఇప్పుడు దౌర్జన్యం అనగా అది ఒక పాపిష్టిది. మంచితనం అన్నది ఒక మంచిది. ఇది మనం గమనించాలి. ఒక మంచివాడు, ఒక చెడ్డవాడిని ఎలాగైతే మనం గమనించగలుగుతామో, ఏది మంచి ఏది చెడు అని గమనించకపోతే, ఏ ప్రేమ శాశ్వతమైనదో మనం గమనించకపోతే, ఏ ప్రేమ నిన్ను శాశ్వతంగా ప్రేమించి ఎలా నడిపిస్తుందో, అది మంచి దారిలో నడిపిస్తుందా, చెడ్డదారిలో నడిపిస్తుందా అనేది మీరు గమనించకపోతే ఒక దినము బాధపడవలసి వస్తుంది. ఈరోజు కొన్ని ప్రేమల కోసం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నెంబర్ 1, మీకు స్పష్టంగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ముందుగా మనం ఏం తెలుసుకోవాలంటే, చెవిగలవాడు వినుడుగా కానీ దేవుడే స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్త 13:9 క్లియర్గా ఉన్నది. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉన్నది. ఇంకా ఎఫెసీయులు 6:11 అపవాది తంత్రములు కానీ మనం ఎరిగిన వారిగా ఉండకపోతే, వాడు అపవాదంట వాడి తంత్రములు వేరు. ఆ వాక్యం మీతో చదివి వినిపిస్తాను. ఎఫెసీయుల అధ్యాయంలో క్లియర్గా ఉన్నది. వాడి తంత్రములు మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఎఫెసీయుల 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకొనుడి. అంటే దేవుడు మాటలు గమనించండి. వాడు తంత్రములు, వాడు ఎత్తుల మీద ఎత్తులేస్తాడు. వాడిని మనం గమనించకపోతే వాడు మిమ్మల్ని తప్పుడు సైడ్ ట్రాక్ తీసుకెళ్ళిపోతాడు, తప్పుడు మార్గాన్ని తీసుకువెళ్ళిపోతాడు. అయితే ఈరోజు కొన్ని ప్రేమలు మీతో పంచుకోవాలి. నెంబర్ 1 అంశం ఏమిటంటే, ఏ ప్రేమ నిజమైనది? ఏ ప్రేమ నిజమైనది? ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, కొన్ని ప్రేమల కోసం. అయితే 2 ప్రేమలు శాశ్వతమైనవి, మంచివి మీకు చెప్తున్నాను. నెంబర్ 1,
దేవుని ప్రేమ శాశ్వతమైనదిగా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, తండ్రి తల్లి చూపించే ప్రేమ యథార్థమైనదిగా ఉంది. ఈ రెండు ఈ ప్రపంచంలో చాలా విలువైనది. అది మీతో వివరిస్తాను. నెంబర్ 3, ఆకర్షించే ప్రేమ. నిన్ను ఏ ప్రేమ నిన్ను ఆకర్షిస్తుందో అది కూడా మీతో మాట్లాడతాను. నెంబర్ 4, ఈ లోకములో శరీర కోరికలతో ప్రేమించే ప్రేమ. అది మిమ్మల్ని ఏం చేస్తుందో మీతో మాట్లాడతాను. నెంబర్ 5, సాతాను ప్రేమ. వాడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడో మీతో మాట్లాడతాను. అయితే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ నీవు పాపిగా ఉంటే నిన్ను క్షమించి, నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి హత్తుకుంటుంది. శాశ్వతమైన ప్రేమ. నిన్ను పిలుస్తున్న ప్రేమగా, అంటే ఎటువంటి పాపము చేయొద్దు, నేను శాశ్వతంగా నిన్ను ప్రేమించేవాడిని అని పిలుస్తున్న ప్రేమ అది. నిన్ను సరిచేసి సంతోషపడే ప్రేమగా ఉన్నది. నిన్ను నిత్య అగ్నిని తప్పించి నిన్ను పరలోకరాధ్యం చేర్చే ప్రేమగా ఉన్నది. నీవు బ్రతికున్నంత వరకు నీకు తోడుండి ఒక దినము పరలోకరాజ్యం చేర్చే ప్రేమే శాశ్వతమైన ప్రేమగా ఉన్నది. ఆ యొక్క మాటలు ఇర్మియా అధ్యాయం 31వ అధ్యాయంలో 3వ వచనములో ఉన్నది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. నెంబర్ 2, తండ్రి తల్లి ఉన్న ప్రేమ ఏంటంటే యథార్థమైనదిగా ఉన్నది. ఎందుకంటే చూడండి, తండ్రి కానీ తల్లి కానీ, తల్లిదండ్రులు అనే మాటలో తల్లిదండ్రులు అన్నది కేవలము శరీరానికి సంబంధించిన, అంటే ఆశీర్వాదం. తల్లిదండ్రులు అని భూలోకంలో ఆశీర్వాదం. తండ్రి తల్లి అన్నది పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదం. ఇది గమనించండి. అయితే వీరు వారి పిల్లలు ఎలాంటి వారైనా ప్రేమిస్తారు. వారు బ్రతికున్నంత వరకు యథార్థంగా ప్రేమిస్తారు. వారు గజ్జి దొంగ అయినా, పోలీస్ అయినా, జడ్జి అయినా, మురుకుడైనా యథార్థంగా ప్రేమిస్తారు. ఈ రెండు ప్రేమలు ఖచ్చితంగా ఈ భూమి మీద మనకు కావాలి. ఒకటి, శాశ్వతమైన ప్రేమించే ప్రేమ మనకు కావాలి. అది పరలోకానికి తీసుకువెళ్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ఆలు ప్రేమ కూడా మనకు కావాలి. నీవు బ్రతికున్నంత వరకు కూడా నేను ప్రేమిస్తుంది అంటే యథార్థంగా. ఎంత దుర్మార్గుడైనా, ఎంత గజ్జి దొంగ అయినా, ఎంత వాడు ఎలాంటి పాపిస్తుడైనా వాడిని ప్రేమించి కడుపులో దాచుకుంటుందంట, గుండెల్లో పెట్టుకుంటుందంట తల్లిదండ్రుల ప్రేమ. 3వ ప్రేమ, ఆకర్షించే ప్రేమ. ఈ ఆకర్షించే ప్రేమ పెళ్ళి. ఈ అమ్మాయిని చూశాను, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందగత్తి అని పెళ్ళి వరకు తీసుకెళ్తుంది. కానీ చాలామంది పెళ్ళిళ్ళు చూశారు కదా, పెళ్ళైన 2 రోజులకో, పెళ్ళైన నైటో, లేదంటే పెళ్ళైన 2 నెలలకో, పెళ్ళైన సంవత్సరంకో, 2 సంవత్సరాలకో చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు పతనమైపోయాయి. ఈ ప్రేమ నిన్ను ఆకర్షిస్తుంది. ఎందుకు? తల్లిదండ్రులు సంబంధాలు చూస్తారంటే నీ బాగోగుల కోసమే, నీ మంచి కోసమే. అది గమనించక చాలామంది ఈ లవ్ అనే ప్రేమ, ఈ ప్రేమించే పెళ్ళిళ్ళ కోసం ఆకర్షించే ప్రేమలో పడిపోయి వారి జీవితాలు పతనం చేసుకుంటున్నారు. నెంబర్ 4, ఈ లోకములో శరీర కోరికల ప్రేమ. ఒక శరీరాన్ని, అందమైన అమ్మాయిని చూడగానే, అందమైన అబ్బాయిని చూడగానే శరీర కోరికలతో నింపబడిన ప్రేమ. ఈ కోరికల ప్రేమ నిన్ను చంపేస్తుంది, నిన్ను పతనం చేస్తుంది, అనేక రకాల వ్యాధులతో చంపేస్తుంది. ఇది నువ్వు తెలుసుకోవాలి. సాతాను ప్రేమ దేవునికి దూరం చేసేసి నిన్ను ఈ భూమి మీద భయంకరమైన ఆకర్షణలో తీసుకెళ్ళిపోయి భయంకరమైన శోధనలో పడేసి నువ్వు చనిపోయాక శపించబడి వాడితో పాటు నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నామని వాడు సంతోషపడే ప్రేమ అంటది. నిన్ను దేవుడికి దూరం చేస్తుంది వాడి ప్రేమ. నిన్ను దూరం చేసేస్తుంది దేవుడికి వాడి ప్రేమ. నువ్వు ఏ ప్రేమను ప్రేమించాలనుకుంటున్నావు? ఖచ్చితంగా ఈ రెండింటిని ప్రేమించాలి. నెంబర్ 1, శాశ్వతమైన ప్రేమ. నిన్ను ప్రేమించేవాడు. డబ్బులు ఇస్తే దొరికేవాడు కాదు, కాటలు ఇస్తే తూగేవాడు కాదు. ఈ శాశ్వతమైన ప్రేమని దేవుణ్ణి తెలుసుకుంటారు. దేవుణ్ణి తెలుసుకొని ముందుకు నడిచేవారు ఖచ్చితంగా రక్షించబడతారు. తల్లిదండ్రులు
నన్ను ప్రేమిస్తున్నారు, వారిని నేను బాగా చూడాలనుకుని వారు రక్షించబడతారు ఖచ్చితంగా. అయితే కొన్ని రిఫరెన్స్ మీకు చెప్తున్నాను, చదువుకోండి. దేవుని ప్రేమ ఇర్మియా అధ్యాయంలో 31 అధ్యాయం 3వ వచనంలో కనిపిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ సామెతలు 6వ అధ్యాయము 20 వచనము, 21వ వచనము, 22వ వచనము కనిపిస్తుంది. అది నిన్ను కాపాడే ప్రేమగా ఉంది, సంతోషపడే ప్రేమగా ఉంది. సామెతలు మొట్టమొదటి అధ్యాయం 8, 9 వచనాలు కూడా మీరు చదువుకోండి. ఇది తల్లిదండ్రులు పవిత్రమైన ప్రేమగా ఉన్నది, యథార్థమైన ప్రేమగా ఉన్నది. నెంబర్ 3, ఆకర్షించే ప్రేమ అని చెప్పాను కదా, అది న్యాయాధిపతుల్లో 14 అధ్యాయము మొట్టమొదటి వచనం చూసుకోండి. సంసోను ఫిలిప్స్లో ఉన్న ఒక అమ్మాయిని చూశాడంట, ఆకర్షించే ప్రేమ, కానీ ప్రయోజనం లేదు, ఆమె చనిపోయింది. పెళ్లి చేసుకున్నాడు కానీ ప్రయోజనం లేదు, చనిపోయింది ఆమె. ఆకర్షించే ప్రేమలు ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకొని పతనం అయిపోతున్నారు. దయచేసి ఈ ఆకర్షమైన ప్రేమలో పడిపోయి అన్యాయం అయిపోకండి. ఈరోజు కోర్టు కేసుల్లో క్రైస్తవులే పెళ్ళిళ్ళు అయ్యాక 80% విడాకులకు అప్లై చేసుకున్నారట. ఇదే ఆకర్షించే ప్రేమ. ఆకర్షణలో పడిపోయి పెళ్లి చేసేసుకున్నారు, తల్లిదండ్రులకు చెప్పకంట. అది దేవుడు ఉద్దేశమో కాదో తెలుసుకోకంట. శరీర కోరికలనే ప్రేమలో చూడండి. నెంబర్ 4, గలతీయుల 5వ అధ్యాయము 19వ వచనం చదువుకోండి, 17వ వచనం చదువుకోండి, 16వ వచనం చదువుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీకు రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే చదువుకోండి బైబిల్ గ్రంథం తీసి. అలాగే సామెతలు 5వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు చదువుకోండి. అలాగే సామెతలు 7వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చూస్తే ఈ శరీర కోరికలైన ప్రేమ నిన్ను పాతాళంలో పడేస్తుంది. అది పాతాళంకు తీసుకెళ్ళిపోతుంది. అనేక రకాల జబ్బులతో నిన్ను చంపి డైరెక్టర్గా నువ్వు ఎవరి మాట వినలేదు, దేవుడి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, భర్త మాట వినలేదు, భార్య మాట వినలేదు. అందుకు నువ్వు అనుభవించడానికి అది పాతాళం. యోబు 24:19 పాపం చేసిన వారు పాతాలను పట్టుకుంటుందంట. అది పాతాళంకు తీసుకెళ్ళిపోతుంది శరీర కోరికల ప్రేమ. ఆ ప్రేమ కూడా మంచిది కాదు. నెంబర్ 5, ఈ ప్రేమ మీరు నేనే చదువుతున్నాను, సాతానుగాడి ప్రేమ. మొదటి పత్రిక 4:4లో లోకములో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నవాడు ఏం చేస్తాడంటే హబక్కూకులో ఉన్నది మీరు యెషయా అధ్యాయం 14:17లో చూస్తే ఈ లోకాన్ని అడవిగా చేసాడు, మనుషులందరినీ కూడా మృగాలుగా చేసేసి వాటికి నచ్చినట్టు వాడి ప్రేమతో నింపాడు. అలాగే మీరు తర్వాత చదువుకోండి, హబక్కూకులో మొట్టమొదటి అధ్యాయం 15వ వచనంలో వాడు గేలం వేసి పట్టేస్తున్నాడు. వాడి గేలంలో చిక్కిపోతున్నాడు, వాడి ప్రేమకి వాడు మత్తులో పడేస్తున్నాడు. చిక్కిపోయిన తర్వాత హబక్కూకు 15 నుంచి 17 వచనాలు చదువుకుంటే మీరు చచ్చిపోతే వాడు గెంతులేస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి దూరం చేసే ప్రేమ అది. అయితే ఒక వాక్యం నేను చదివి మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి 41వ అధ్యాయం చూడండి, సాతానుగాడి ప్రేమ ఎలాంటిదో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనం నేను చదువుతున్నాను. 41వ వచనం, ఎడమ పక్కన చూడండి. అప్పుడు ఎడమవైపు ఉన్నవారిని చూచి శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి అని ఉంది. అంటే దేవునికన్నా అపవాదికి ఎక్కువ అవకాశం ఇచ్చారు గనక, వాడితో స్నేహం చేసి వాడి ప్రేమలో పడిపోయారు గనక, వాడు నాకు దూరం చేశాడు గనక వాడి దూతలకి నిత్యాగ్ని ఉంచాను. అందుచేత మీరు వాడి మాట విన్నారు, వాడి ప్రేమతో తిరిగారు కనుక మీరు శపించబడిన వారని దేవుడు చెప్తున్నాడు. వాడితో పాటు వాడి దూతలతో పాటు అగ్నిలో కాలిపోతారంట. ఇది మీరు తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే చాలా కష్టముగా ఉన్నది. అందుకే ఎఫెసీయుల అధ్యాయములో అంటాడు, 5వ అధ్యాయంలో 15, 16, 17 వచనాలు చూస్తే దినములు చెడ్డగా ఉన్నాయి, జాగ్రత్త. ఇది కూడా మీకు చదివి మీకు వినిపిస్తాను. జాగ్రత్త అండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఏది మంచి ఏది చెడును నువ్వు గ్రహించకపోతే నీ జీవితమే వ్యర్థమైపోతుంది. తర్వాత నిత్యాగ్నిలో యాతన పడవలసి వస్తుంది. ఎఫెసీయులు 5వ అధ్యాయము 15, 16, 17 వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క దేవుని చిత్తమేదో గ్రహించుకొనుడి. అది మీరు అవివేకులు కాకూడదు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రయాణించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎఫెసీయులు 4:27 అపవాదికి చోటివ్వద్దు అని మాట ఉంది. అలాగే యాకోబు అధ్యాయంలో లోకంలో ఎవరైతే స్నేహం చేశారో అది కూడా మీకు చదివి నేను ముగిస్తాను. యాకోబు అధ్యాయంలో క్లియర్గా ఉంది, లోక స్నేహము దేవునితో వైరమంట. ఎందుకంటే దేవుడు మాట వినకంటే ఇష్టాసారంగా తిరుగుతున్న నిన్ను దేవుడు స్వయంగా చెప్తున్నాడు. యాకోబు అధ్యాయంలో 4వ అధ్యాయము, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అది నువ్వు దేవుని ప్రేమను తెలుసుకోకంటే నీ ఇష్టాసారంగా తిరిగి దేని పడితే దాన్ని ప్రేమించేస్తే దేవునికి శత్రువు అయిపోతే దేవుడు పరలోకంలో ఉంటాడు, మరి నువ్వు ఎక్కడ ఉంటావో ఆలోచించుకో. అందుకే ఒక మాట నీకు చెప్తున్నాను. అదే యాకోబు అధ్యాయంలో 4వ అధ్యాయంలో 7వ వచనములో, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అది అపవాదిని ఎదిరించంటే ఒక అమ్మాయి చూసి నవ్వింది అనుకోండి, పట్టించుకోకూడదు. ఎవరో రోడ్ల మీద ఉంటారు చాలామంది అబ్బాయిలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇలా అంటారు, పట్టించుకోకూడదు. అప్పుడు అపవాదిని ఎదిరించోడు అవుతావు. దేవుడికి లోబడి, అమ్మో నా దేవుడు గొప్పవాడు అని నువ్వు తెలుసుకుంటే, యోసేపు దీవించబడినట్టు నువ్వు ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ ఎలాగైతే యోసేపు దేవుడికి భయపడ్డాడు, దేవుడికి లోబడ్డాడు, తల్లిదండ్రులు ప్రేమించాడు, ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. మీరు ఆదికాండం 41వ అధ్యాయం చదువుకోండి. మీరు దీవించబడాలి అంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది, తల్లిదండ్రుల ప్రేమ యథార్థమైనది. ఈ రెండు ప్రేమల్లో మీరుంటే ఖచ్చితంగా మీ జీవితాలు అద్భుతమైన ఉన్నత స్థితిలో ఉన్నత శిఖరాల మీద నడిపిస్తాడు దేవుడు. యెషయా 58:14 ఉన్న సమస్త దేశ ప్రజల కన్నా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొట్టమొదటి వచనము నుంచి 14 ఆశీర్వాదాలు దాంట్లో ఉంటాయి. అవన్నీ ఆశీర్వాదాలు నీకు కావాలి అనుకుంటే దేవుడికి లోబడు, అపవాదిని ఎదిరించు, నీ జీవితాన్ని కట్టుకో, దేవుడి చిత్తాన్ని నెరవేర్చు, దేవుణ్ణి ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమించు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.